నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు చాలా మంది భక్తి, భక్తి అంటారు. అసలు నిజంగా కాషాయ వస్త్రాలు వేసుకుంటే నిజంగా భక్తుడైపోతాడా దేవుడికి? భక్తికి, కాషాయానికి సంబంధం లేదండి. కాషాయం త్యాగానికి స్వరూపం అన్నమాట. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కాషాయ రూపంలో ఉంటాడు. మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా కాషాయం రూపంలో ఉంటాడు. కాబట్టి ఆ త్యాగ భావన ఎవరెవరికి ఉందో వాళ్ళ జీవితమంతా త్యాగాన్ని చేసి సమాజం కోసం బ్రతుకుతారు కాబట్టి సన్యాసి అనేవాళ్ళు కూడా కాషాయాన్ని ధరిస్తూ ఉంటారు. మనకు అది ఆచారంగా వచ్చిందది. యాక్చువల్ సన్యాసం అంటే ఏది ఆశించిన వాడు, ఎవరిని ద్వేషించిన వాడు సన్యాసం అన్నమాట. అది ఎవరైనా అవ్వచ్చు. దానికి బట్టతో సంబంధం లేదండి. హ్మ్. కాషాయం అంటే బట్టతో సంబంధం లేకుండా భక్తనేది ఉంటది. భక్తి. సో, అంటే మీరు మీ చిన్నప్పటి నుంచెల్లి మీరు వేద పాఠాలు నేర్చుకొని మీరు చిన్నప్పుడే దైవానికి అంకితం అయిపోయారా? నాకు పూర్వజన్మ సుకృతం ఏదో ఉందనుకుంటానండి. నాకు చిన్నప్పటి నుంచి కాషాయం అంటే చాలా ఇష్టం అన్నమాట. హ్మ్. కషాయం తాగితే జీవితం, శరీరం బాగుంటుంది. కాషాయం ఎందుకంటే త్యాగానికి స్వరూపాన్ని ఇంతకు ముందే చెప్పాను కాబట్టి, హ్మ్. మా నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను అన్నమాట. కాబట్టి ఆ కాషాయాన్ని ఆదర్శంగా తీసుకొని, కాషాయ జెండాని ఆదర్శంగా తీసుకొని, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే నాకు ముందు నుంచి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు సాగుతున్నాను. అంటే ఎట్లాంటి మీరు తీసుకున్నారు? అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు సాగుతున్నారు మీరు? స్టెప్స్ ఎటువంటిది అంటే నాకు హిందుత్వం అంటే చాలా ఇష్టమండి. ఆ హిందుత్వాన్ని కాపాడాలి. ఆ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడాలి. హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల మనం చరిత్రలో ఓడిపోయామనమాట. చరిత్రలో మనం ఓడిపోయామంటే బయటి వాళ్ళ కారణం కాదు. హ్మ్. మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మనం చరిత్రలో ఓడిపోయాం. అది పునరావృతం కావద్దన్న ఒక భావనతోనే నాకది పూర్వజన్మ సుకృతం ఏమో తెలియదు గానీ, నాకు చిన్నప్పటి నుంచి ఆ శివాజీ మహారాజ్ గారంటే నాకిష్టం. ఆ పండరీనాథ్ పాండురంగడి యొక్క పండరీపూర్‌లో ఉన్న ఆలయ దర్శనం తర్వాత నా జీవితంలో ఒకటి దేశభక్తి కావండి, అది ఏదైనా కానీ నేనొక స్వయం సేవకుడినండి. కాబట్టి నాకు ఆ దేశభక్తిని అంటే మీరన్నారు గదా! మీరు 'ఛత్రపతి శివాజీ' గురుగారిని అనుసరిస్తా అని జెప్పేసి. ఆ 'ఛత్రపతి శివాజీ' గురుగారిలో ఉన్న ఏ అంశాన్ని మనకు ముందు బెడుతున్నారు మీరు? ఛత్రపతి శివాజీలో ఉన్నది ధైర్యమండి. హ్మ్. మా నినాదమే ధైర్యం సర్వత్రా సాధనం అన్నమాట. వీర శివాజీ అంటే వీరత్వం గావాలి అన్నమాట. ఆ ఒక కార్యకర్తలో గానివ్వండి, ఆ పోరాడిన ఒక శంభాజీ గావండి, చాలామంది ఒక తానాజీ గావండి, అలాంటి మహా వీరుల్ని అందరిని పోగు జేసుకున్నారాయన. అట్లా కుల మతాలకు అతీతంగా ఆ వీరత్వాన్ని అందరిని పోగు జేసుకొని ఆయన పోరాడాడు. ఆ యొక్క పోరాటంని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్న ఒక భావనతోనే శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని గత 40 సంవత్సరాలుగా నేను ఈ పని జేస్తూ ఉన్నాను. ఆ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాను. హిందూ రాష్ట్ర నిర్మాణ దిశగా నా జీవితం అన్నమాట. మీరు ఇందాక అన్నారు గదా! ఐక్యత లేదు. ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇట్లా అయిపోతుంది. మీరు చేసిన దాన్ని బట్టి ఎక్కడైనా చూసారా? అంటే మీరు చేసారా? ప్రజలలో ఐక్యత తీసుకురావాలని జెప్పి మీరు పోరాడారా? నేను గత 40 సంవత్సరాలు కుల మతాలకు అతీతంగా బ్రతుకుతున్నానండి. హ్మ్. అందరిని పోగు చేయాలనే ఒక ఉద్దేశ్యంతోనే భారతదేశం అంతా పర్యటన చేశాను. భారతదేశమే కాకుండా అటు భూటాన్ కానీ, నేపాల్ కూడా ఎళ్ళొచ్చాను. ఎందుకంటే ఆ రోజు శివాజీ సామ్రాజ్యంలో ఉన్నంటి వీరులు ఎక్కడైనా నాకు దొరుకుతారేమో. ఒక 10 మంది కలిసి అయినా ఈ పోరాడితే ఈ దేశంలో మన వంతు ఏం చేయగలుగుతాను ఈ దేశం. ఈ దేశం నాకేమిచ్చిందన్న భావన కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వగలుగుతాను. నేనేం చేయగలుగుతాను ఒక భావనతోనే తిరుగుతున్నాను. గురువుల కృప వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఈ దేశ పర్యటన చేస్తున్నాను. నా జీవితంలో నేను 2 పుస్తకాలు చదువుకున్నానండి. ఒకటి 'విష్ణు సహస్రనామం', రెండోది భగవద్గీత అండి. ఒక టాయిలెట్‌కి, టూలెట్‌కి తేడా తెలియని వ్యక్తినండి నాకు. హ్మ్. అలాంటి వ్యక్తిని ఈరోజు మాట్లాడుతున్నాను అంటే ఒక గురు కృప అన్నమాట. ఆ గురు కృప లేనిదే మనదేం లేదు. మనిషి అన్నవాడికి ఒక గురి ఉండాలి. ఆ గురి చేరాలంటే ఒక గురువు కావాలన్నమాట. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అలాంటి దేశం గురు పరంపర ఉన్న దేశం భారతదేశం అన్నమాట. ఇక్కడ పుట్టాము అంటే ఒక ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం ఇది. ఒక రాముడు పుట్టిన దేశము, ఒక కృష్ణుడు పుట్టిన దేశం, ఒక ఝాన్సీ రాణి పుట్టిన దేశంలో ప్రతి పౌరుడు ఒక శివాజీలాగా బ్రతకాలన్నమాట. ఆ శివాజీని స్ఫూర్తిగా చేసుకొని ముందుకు వెళ్తేనే రాబోయే రోజుల్లో భారతదేశం మిగులుతుందని ఒక విశ్వాసంతోని ముందు ప్రయాణం సాగుతుందండి నాది. ఇప్పుడు మీరు చెప్పారు గదా! అనేక రాష్ట్రాలు, దేశాలు తిరుగుతున్నా అని జెప్పేసి. మీకెక్కడ తారసపడలేదా మరి 'ఛత్రపతి శివాజీ' లాంటి ఒక వీరుడు అంత ఫైట్ చేసే ఒక లక్షణాలు కలిగిన ఒక యువకుడు? చాలామంది యువకులు కలిశారు. వాళ్ళతో నేను కలుస్తూ ఉన్నాను. వాళ్ళతోని సంబంధాలు పెట్టుకున్నాం. అటు ఒరిస్సా గానివ్వండి, ఇటు మహారాష్ట్ర కానివ్వండి, ఇటు హైదరాబాద్‌లోనే అలాంటి వీరులు చాలామంది ఉన్నారు. హ్మ్. ఎందుకంటే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుత అంటుంది భగవద్గీత. శరీరానికి సావుంది.
ఆత్మకు చావు లేదు. ఉమ్, అలాంటి భారతదేశం అంట. అందుకే మనల్ని భారతీయులు అన్నారు. ఈ భారతీయులు అన్న భావన అందరిలో రావాలన్నమాట. ఈరోజు పొద్దున్న లేస్తే నీ ఊరేది, నా ఊరేది, నా గల్లియా, నాది, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాషాయం ఎగరాలన్నమాట. అందరిలో ఆ హిందుత్వ భావన రావాలన్నమాట. ఆ భావన రావాలి అన్నప్పుడు ప్రతి మనిషి భగవద్గీతని చదవాలి అన్నమాట. ఎందుకంటే ఈ శరీరం వ్యామోహం పెట్టుకొని ప్రతివాడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే వాడికి సావు వస్తుందేమని. మహామహానుభావులు చరిత్రలో వచ్చారు, అందరూ మట్టిలో కలిసిపోయారు. రేపు మనం కూడా మా మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. అవును. కానీ ఆ మట్టిలో కలిసిపోకుండా ఆ మట్టిలో పుట్టినందుకు ఆ భారత మాత ఒక సేవ చేయాలి, ఆ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే నేను భారతదేశం అంతా పర్యటన చేస్తున్నాను. ప్రత్యేకించి ఆ యువకులలో మార్పు రావాలి. ఈరోజు యువకులంతా వ్యసనాలకు గురి అవుతున్నారు. ఆడవాళ్ళు ఫ్యాషన్ పరువులు అయిపోయారన్నమాట, యువకులు వ్యసన పరువులు అయిపోయారన్నమాట. ఈ రెండింటి నుంచి బయటపడితే ఈ దేశం బాగుపడుతుంది. మనకు తల్లి వడి, రెండోది బడి, మూడోది గుడి. ఇది 3 ఇంపార్టెంట్ అనమాట. భారతీయులు గుడిని ఆధారంగా చేసుకొని బతికేవాళ్ళు అనమాట. అందుకే ఆ రోజులు అంతంత పెద్ద ఆలయాలు కట్టారు. కానీ ఈరోజు పెద్ద పెద్ద మాల్స్ కడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదన్నమాట. వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు అనమాట. వాస్తవం సుఖాన్ని ఇస్తుంది. ఆ వాస్తవాన్ని తెలుసుకున్న వాళ్ళు గురువులు కాబట్టి, మన పూర్వీకులు ఋషులు కాబట్టి, వాళ్ళకు అందించిన మార్గంలో మనము నడవాలన్న ఉద్దేశంతోనే నాకు పెద్ద చదువు లేదండి. కానీ గురువులు చెప్పేది నేను శ్రద్ధగా వినేవాడిని అనమాట. తింటే పశువుల విలువ పెరుగుతుందంట. ఆవుకు బాగా మేత పెట్టామనుకోండి దాని విలువ పెరుగుతుంది. వింటే మనుషుల విలువ పెరుగుతుంది. అందుకే శ్రద్ధగా గురువులు చెప్పింది గత 40 సంవత్సరాలుగా నేను వింటూ వస్తున్నాను. నా చిన్నప్పుడు మీలాగా టీవీలు పెట్టుకునేవాడిని. టీవీలో మంచి విషయాలు వస్తాయి, చెడు విషయాలు వస్తాయి. మన మీద ఆధారపడి ఉంటుంది మనం ఏది చూడాలన్నది. శ్రీ 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 విద్యా ప్రకాశానంద గారి ప్రవచనాలు వచ్చేదండి. నేను దాన్ని శ్రద్ధగా వినేవాడిని. ఈరోజు కూడా ఆస్థా సంస్కార్ 2 ఛానల్ పెట్టుకొని గురువులు చెప్పింది వాళ్ళ భాగవతం కానివ్వండి వాళ్ళు శ్రద్ధగా వింటుంటాను అనమాట. ఆ శ్రద్ధ నాలో వినే శ్రద్ధ ఉంది కాబట్టి నాలో ఆ భక్తి ముక్తికి కారణం అంట. కాబట్టి దాని రెండింటిని తెలుసుకుందామని నేను తిరుగుతూ ఉంటాను. ప్లస్ మంచి కార్యకర్తలు ఎవరున్నా మంచిదని తిరుగుతాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.